హాయ్ అండి, నమస్కారం. రీసెంట్గా ధనుష్ నటించిన రాయన్ మూవీ రీసెంట్గా రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ సినిమా నేను ఈరోజు చూడడం జరిగింది. నాకైతే ఈ సినిమా జస్ట్ యావరేజ్ అనిపించింది. మనం ఈ సినిమా విశేషాలు తెలుసుకునే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు ఒక సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనము ఈ మూవీ విశేషాలు ఏంటో మనం తెలుసుకుందాము. నేనైతే ఈ ధనుష్ నటించిన రాయన్ మూవీ ఈ రోజైతే చూడడం జరిగింది. నాకైతే ఈ సినిమా పెద్దగా నాకు ఏమీ అనిపించలేదు. యావరేజ్ టాక్ అనేది నాకు అనిపించింది. కొరియన్ మూవీస్ని అంటే తమిళ కన్వర్ట్ చేసి సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఈ మూవీ అలా ఉంది. యాక్షన్ సీన్స్ ఉన్నాయి, కానీ ఎక్కడ సెంటిమెంట్ అనేది ఈ సినిమాలో ప్రజెంటేషన్ ఇవ్వలేదు. మీరు రజనీకాంత్ నటించిన భాష సినిమా తీశారు కదా, ఆ సినిమా స్టైల్లోనే తీశారు, కానీ స్క్రీన్ పై కొంచెం వేరే మార్చడం వల్ల ఎక్కడ సెంటిమెంట్ అనేది యాడ్ చేయలేదు. కొన్ని సీన్స్ అనేది కొంచెం సాగదీతగా అనిపించింది. అక్కడక్కడ సీన్స్ కి కన్వర్ట్ లేకుండా యాక్షన్ సీన్స్ వస్తుంటాయి. ధనుష్తో పాటు ఇద్దరు హీరోలు కూడా ఉంటారు. ఒకరు తెలుగు యాక్టరు సందీప్ కిషన్, మళ్ళా ధనుష్ కి ఇద్దరు ఉంటారు. వీళ్ళు చిన్నప్పటి నుంచి అనాథులుగా పెరగడం జరుగుతుంది. హీరోకి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ని ముందే రివీల్ చేయడం జరుగుతుంది. రివీల్ చేసిన దీంట్లో అక్కడక్కడ సెంటిమెంట్ అనేది యాడ్ చేస్తే బాగుండేది. ధనుష్ కొన్ని సినిమాల్లో మంచిగా ధనుష్ నటన అనేది చాలా బాగుంటుంది, కానీ ఈ సినిమాలో పెద్దగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదని నాకు అనిపిస్తుంది. నాకు ఈ సినిమా పెద్దగా ఏమీ అనిపించలేదు. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, కానీ నేనైతే ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్, నాకు అనిపించే రేటింగ్ అంటే 5కి 2.25 ఇస్తాను. నాకు పెద్దగా యావరేజ్ అనిపించింది. నాకు ఎక్కడ దీని ఇంపాక్ట్ అనేది నాకు అనిపించలేదు. సినిమా మొత్తం ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూస్తుంటే నాకు సెకండ్ హాఫ్కి వచ్చే వరకు మరీ బోరింగ్ గా సినిమా ఎప్పుడు అయిపోద్దా అని నాకైతే అనిపించింది. ఎక్కడ ధనుష్ ఒక ఎమోషనల్ టచ్ కూడా ఈ సినిమాలో ఇవ్వలేదు, నాకు ఎక్కడ అనిపించలేదు. కొరియన్ డ్రామాస్, కొరియన్ యాక్షన్ సినిమాలు మీరందరూ చూసే ఉంటారు కదా, ఆ యాక్షన్ సినిమాలో తమిళలో కన్వర్ట్ చేసి సినిమా తీస్తే ఎలా ఉంటుందో, అంటే ఒక సీన్కి లింకప్ లేకుండా ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంది. ఎక్కడ హీరోకి ఎలివేషన్స్ అనేది పడలేదు. ఒక్క సీన్ మాత్రమే హీరోకి, ఒక సీన్ ఎలివేషన్ మాత్రమే పడింది. అసలు ఇందులో విలన్ని ఇంటికి వెళ్ళి విలన్స్ అందరిని చంపేసి హీరో బయటికి రావడం అనేది చాలా విచిత్రంగా నాకు అనిపిస్తుంది. కొంచెం అక్కడ ఎలివేషన్ అనేది పడింది, కానీ నాకు అంతగా ఇంపాక్ట్ అనేది అనిపించలేదు. నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. మీరు ఎవరైనా చూడని వాళ్ళంటే చూడండి, నాకు ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మూవీ విశేషాలు మీతో పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉంటాను. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ సినిమా అయితే నాకైతే యావరేజ్ అనిపించింది. మీరు ఒకసారి చూడండి, ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనండి, బాయ్.